అనగనగా రామచంద్రపురం అనే గ్రామంలో రాజయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు విమల. ఆమె పెళ్ళిడికొచ్చింది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుతాడు విమలను రాజయ్య. విమల చాలా తెలివైనది, అలాగే గడుసుపిల్ల కూడా. ఇదిలా ఉండగా ఒకరోజు, అమ్మా విమల, నేను ఈరోజు వ్యాపార నిమిత్తం అత్యవసరంగా పట్టణానికి వెళ్లాల్సిన పని పడింది. ఈరోజు రాత్రికి నేను రాకపోవచ్చు. మన పనమ్మాయి భాగ్యానికి చెప్తాను నీకు ఈ రాత్రికి తోడుగా ఉండమని. జాగ్రత్తగా ఉండండి. నేను రేపు ఉదయం వచ్చేస్తానమ్మా. సరే నాన్నా, నువ్వేమీ దిగులు చెందకు. నీ పని చూసుకునిరా, మేము జాగ్రత్తగానే ఉంటాం. సరేనమ్మా. ఇంకో సంగతి, కొంచెం తలుపులవి జాగ్రత్తగా వేసుకుని పడుకోండి. అసలే దొంగలు తిరుగుతున్నారట ఊళ్ళో. నాన్నా, నేను నీ కూతుర్ని. నేను అమ్మాయినే అయినా మీరు చిన్నప్పటినుంచి నన్నొక అబ్బాయిలానే ధైర్య సాహసాలతో పెంచారు. నేను జాగ్రత్తగానే ఉంటాను నాన్నా. సరేనమ్మా. ఇంతలో పని మనిషి భాగ్యం అక్కడికి వస్తుంది. భాగ్యం, వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను పని మీద పట్టణం వెళ్తున్నాను. నేను వచ్చే వరకు అమ్మాయి గారికి తోడుగా ఉండు. అయ్యా, నేను మరి అది... ఏమైంది అలా నసుగుతున్నావు? విషయం చెప్పు. అయ్యా, మా ఇంటానికి అస్సలు బాగోలేదయ్యా. నేను ఇంటి పని చేసేసి వెళ్ళిపోదామని వచ్చాను. రేత్రికి నేను ఇక్కడ ఉండలేనయ్యా. అయ్యో, అదేంటి? నువ్వు ఉంటావనే నమ్మకంతో నేను పట్నం వస్తానని మాటిచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే లక్షల్లో నష్టం వస్తుంది. నేను వెళ్ళక తప్పదు. నువ్వు చూస్తే ఇలా అంటున్నావు. నాన్నా, మీరు దిగులు చెందకండి. మీరు నిశ్చింతగా వెళ్ళి మీ పనులు పూర్తి చేసుకునిరండి. నేనేమి చిన్నపిల్లని కాను కదా. నేను ఒంటరిగా ఇంట్లో ఉండగలను. మీరు వెళ్ళిరండి. సరే అమ్మా, కానీ తలుపులన్నీ గడి పెట్టుకుని నిద్రపో. ఎవరు తలుపు తిట్టినా అర్ధరాత్రి తెరకు, సరేనా? అలాగే నాన్నా, మీరు వెళ్ళిరండి. నేను చూసుకుంటానుగా. సరే మరి, జాగ్రత్త. అలా కూతురికి జాగ్రత్తలు చెప్పి పట్నం బయలుదేరతాడు రాజయ్య. భాగ్యం కూడా ఇంటి పనులు ముగించుకుని, అమ్మగారు, నేను వెళ్ళొత్తాను, మీరు గడి ఎట్టుకోండి. అలాగే లేవే, నువ్వెళ్ళు అని లోపల నుండి గడియ పెట్టుకుని, రాత్రి కావడంతో తలగడ కింద ఇంటి తాళాలు ఉంచి నిద్రలోకి జారుకుంటుంది విమల. కొద్దిసేపటి తర్వాత, అమ్మో, తేలు తేలు, పక్కకి జరుగు అని గట్టిగా శబ్దం రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలో నుండి లేచి చూస్తుంది విమల. తల దగ్గర చీకట్లో ఎవరో మనిషి నిలబడి చెయ్యి విదిలించుకుంటూ ఉండడం చూసి ఆమె గుండె చల్లుమంటుంది. అబ్బా, నొప్పి నొప్పి. ఏయ్, ఎవరు నువ్వు? ఇంట్లోకెలా వచ్చావు? నేనెవరో తర్వాత చెప్తాను గాని నువ్వు తొందరగా లే. నీ తల కింద పెద్ద తేలుంది. అమ్మో, తేలా అని చటుక్కున లేచి నిలబడుతుంది విమల. విమల తల కింద తాళం చెవుల కోసం వెతుకుతుండగా అతనికి తేలు కుడుతుంది. వెంటనే దిండును పక్కకు తోసి అక్కడ ఉన్న పెద్ద నల్లతేలును కిందకి విదిలించి చెప్పుతో కొట్టి చంపేస్తాడు అతను. అమ్మో, ఇంత పెద్ద తేలా ఎక్కడ్నుండొచ్చింది? నాకు తేలంటే చాలా భయం. సమయానికొచ్చి నన్ను కాపాడావు అని అతను ఎవరు అన్న సంగతి మర్చిపోయి, అతను సమయానికి రాకపోతే తేలు తనను తప్పక కుట్టి ఉండేది అని అనుకుంటుంది విమల. ఆమెకు అతని పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. అతనికి తేలు కుట్టడంతో ఇంకా బాధపడుతూ ఉండడం చూసి, అవును, అసలు విషయం అడగడమే మర్చిపోయాను. ఇంతకీ నువ్వెవరు? ఈ సమయంలో ఇక్కడికి తలుపులన్నీ మూసుండగా ఎలా వచ్చావు? నేను ఎవరో, ఎందుకు వచ్చానో అన్నీ చెబుతాను. ముందు ఈ తేలికుట్టిన బాధ భరించలేకపోతున్నాను. దయచేసి ఏదైనా మందుంటే తీసుకుని రండి. సరే సరే, ఏది? నీ చేయి చూపించు. అయినా నాకు వైద్యం రాదుగా, నన్నేం చేయమంటావ్? అయ్యో, ఈ మంట భరించలేకపోతున్నాను. ఇంట్లో కరక్కాయ లాంటిది ఏమైనా ఉందా? ఉంది ఉంది, తీసుకొస్తాను. సరే సరే, ఆ కరక్కాయ అరగదీసి ఇక్కడ రాసి పాతగుడ్డతో పొగవేస్తే మంట కొంచెం తగ్గుతుంది. దయచేసి త్వరగా తీసుకురండి. ఇది భలే ఉందే. ఇందుకే నువ్వెవరో, ఎలా వచ్చావో చెప్పటం లేదు గాని నాతో పనులన్నీ చేయించుకుంటున్నావే. అమ్మా తల్లి, నేనెవరో చెప్తాను. ముందుగా ఈ మంట నుండి నాకు ఉపశమనం కల్పించు. సర్లే, తెస్తాన్లే, బాధపడుకో. అతను బాధను చూడలేక అతను అడిగినవన్నీ చేసి చేతికి మందు రాస్తుంది విమల. కొద్దిసేపటికి ఆ బాధ నుండి ఉపశమనం పొందుతాడు అతను. అతన్ని చూస్తే అందంగా ఉన్నాడు, అలాగే చాలా అమాయకుళ్లా అనిపించి విమల ఇలా అడుగుతుంది. ఇప్పుడు చెప్పు, ఇంతకీ నువ్వెవరు? ఎక్కడ్నుండొచ్చావు? గడియ పెట్టి ఉన్న నా గదిలోకి ఎలా వచ్చావు? చెప్తాను. నా పేరు విఘ్నేష్. నేను 3 రోజులుగా ఏం తినలేదు. ఆకలిగా ఉంది. ఇంట్లో ఏవైనా దొరుకుతాయేమోనని వచ్చాను. ఏంటి అంటే నువ్వు దొంగవన్నమాట? మరేంటి, ఏదో అత్తారింటికొచ్చిన అల్లుళ్ళా ఆ సంగతి ఇంత తీరిగ్గా చెప్తున్నా? అంత మాటనకండి. నా వృత్తి దొంగతనం కాదు.
నా పేరు విఘ్నేష్. నన్ను చిన్నప్పటి నుండి మా బామ్మ గారాభంగా పెంచింది. ఆమె గారాభం వల్ల నాకు చదువు అంతగా అబ్బలేదు. దానికి తోడు చెడు స్నేహాల కారణంగా మా బామ్మ పెట్లో నుండి చిల్లర డబ్బులు దొంగిలించేవాణ్ణి. ఈ మధ్యనే మా బామ్మ చనిపోయింది. ఇక మా ఊరు నుంచి ఈ పట్నం వచ్చాను. ఇక్కడ ఎంత ప్రయత్నించినా పని దొరకలేదు. 3 రోజుల నుండి పస్తులుండడంతో ఆకలిగా ఉందండి. చివరికి మీ ఇంట్లోకొచ్చాను. అబ్బో, నీ కథ చాలా వింతగా ఉందే. ఇంటికి పూర్తిగా దొంగగా మారని చిల్లర దొంగవన్నమాట నువ్వు. అన్నం కోసం మా ఇంటికొచ్చావు. అది సరేగాని అన్ని తలుపులు గడియ పెట్టాను కదా, మరి లోపలికెలా వచ్చావు? ఓ అదా, కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయిగా, వాటి చట్రం తొలగించి లోపలికొచ్చాను. అయితే వంటగది కూడా తాళాలు వేసి ఉండడంతో మీ దిండు కింద వెతకబోతే ఆ తేలు నన్ను కుట్టింది. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను కదా. నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉంటే పెట్రా. విమల అతడి స్థితికి జాలిపడుతుంది. ఇంట్లో ఉన్న పళ్ళు తినమని ఇస్తుంది. విఘ్నేష్ మంచి అందగాడు. కాని చిన్నప్పట్నుండి అతనికి చిల్లర దొంగతనాలు అలవాటుంది కాబట్టి అతని బుద్ధిని పరీక్షించాలనుకుంది విమల. అలాగే కొంతసేపు ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారిద్దరు. అవును, మీరు ఇంట్లో ఒక్కరే ఉన్నారేంటి? ఇంకెవరు లేరా? మీకు భయం వేయదా? అదేం లేదు, నేను మా నాన్న ఉంటాం. కాని ఆయనకేదో పట్నంలో పనుండి వెళ్లారు. తెల్లారుగానే వచ్చేస్తారు. అవును, ఆ సంగతే మర్చిపోయాను. నువ్వు చూడ్డానికి బాగానే ఉన్నావుగా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఈ ఊరు నాకు కొత్త. నాకు పనెవరిస్తారు? అది దొరక్కే కదా ఇలా ఈరోజు మీ ఇంటికొచ్చి దొరికిపోయాను. ఓ అలాగా. అయితే ఉదయాన్నే మా నాన్నొస్తాడు. నిన్నాయనకి మా స్నేహితురాలి అన్నగా పరిచయం చేస్తాను. నిరుద్యోగివని ఏదైనా ఉద్యోగం ఇప్పించమని చెప్తాను. దొరికిన పనేదో చేస్తూ సుఖంగా కాలం గడపడానికి నీకు అభ్యంతరమేమీ లేదుగా? అయ్యో, అంతకంటే భాగ్యమే ఉంది. తప్పకుండా బుద్ధిగా పనిచేసుకుంటాను. అయినా నాకెందుకు సహాయం చేయాలనుకుంటున్నారు మీరు? నువ్వు చిల్లర దొంగవే గాని చెడ్డవాడివి కాదు కదా. నీ ప్రాణాలు పణంగా పెట్టి నన్నా తేలు నుండి కాపాడావు. అందుకే ఈ సహాయం. సరే, ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం నాన్నగారు రాగానే మాట్లాడుకుందాం. అలాగే అలాగే. ఇంతలోనే తెల్లవారుతుంది. మరుసటి రోజు ఉదయమే విమల తండ్రి తిరిగి వస్తాడు. తండ్రి రాగానే విఘ్నేష్ను తన స్నేహితురాలి అన్నగా పరిచయం చేస్తుంది విమల. నాన్నా, వెళ్ళిన పని అయిందా? అయిందమ్మా. ఇంతకీ ఇతను ఏ పని మీదొచ్చాడు? ఉద్యోగం కోసం వచ్చాడట నాన్నా. మీకు చెప్పి పట్నంలో ఏదైనా పనిలో పెట్టించమని ఆయన చెల్లెలు నాకు మరీ మరీ చెప్పింది. ఓ అలాగా. ఏమయ్యా, చూడటానికి చాలా వినయంగా కనపడుతున్నావు. ఇంతకీ ఏం పని చేస్తావేంటి? అయ్యా, మీరు ఏ పని చెప్పినా చేస్తానయ్యా. విఘ్నేష్ను రకరకాల ప్రశ్నలడిగి చూస్తాడు రాజయ్య. విఘ్నేష్ జవాబిచ్చిన తీరు, అతడు వినయంగా ప్రవర్తించిన తీరు రాజయ్యకు బాగా నచ్చుతుంది. అప్పటికే సంవత్సరం నుండి కూతురు పెళ్లి కోసం ఎన్నో ఊళ్లు తిరిగి విసిగిపోయి ఉన్నాడు రాజయ్య. అతనికి విఘ్నేష్నే తన ఇంటి అల్లుడిగా చేసుకుంటే బావుణ్ణు అనిపిస్తుంది. సరే, ఇక నువ్వు భోజనం చేసి విశ్రాంతి తీసుకో. రేపు పట్నం వెళ్ళినప్పుడు నాతో తీసుకెళ్ళి అక్కడ ఏవైనా పనులు పెడతాను. అలాగేనండి, మీకు నేను రుణపడి ఉంటాను అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు విఘ్నేష్. ఇక విమల తండ్రి కూతురు దగ్గరకు వచ్చి, అమ్మా విమల, ఈ అబ్బాయి నీ స్నేహితురాలి అన్న అంటున్నావు. మనిషి బాగున్నాడు, మాట తీరి చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నాడు. ఇలాంటి వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కష్టం కాదు. నాకు నచ్చాడమ్మా. నీకు నచ్చినట్లయితే మీ ఇద్దరికీ వివాహం చేసేస్తాను. ఏమంటావు? తండ్రి మాటలకు ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాలేదు విమలకు. విఘ్నేష్ నచ్చాడు, కాని అతని దొంగ బుద్ధి మీదే కొంత సందేహం ఉంది. ఆ విషయం తండ్రికి చెప్పలేక ఇలా అంటుంది. చెప్పమ్మా. అదేంటి నాన్నా, ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారు? ముందు అతను ఎలాంటివాడో తెలుసుకోవాలి కదా. అయినా ఇప్పుడే పెళ్లికంత తొందరే ఉంది. అమ్మా, నేను వ్యాపారం కోసం ఊళ్ళు తిరిగినప్పుడల్లా నీకు సంబంధాలు వెతుకుతున్నాను. కానీ ఎక్కడా నాకు మంచివాళ్లు దొరకలేదు. పైగా ఇతన్ని చూస్తుంటే మంచివాళ్ల అనిపిస్తున్నాడు. అయినా పెళ్లిడికొచ్చిన నిన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి నేను వ్యాపారం నిమిత్తం ఊళ్ళు తిరగలేను కదమ్మా. అందుకే నీకు పెళ్లి చేసేస్తే నాకు బాధ్యత తీరిపోతుంది. సరే నాన్నా, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి. సరేమ్మా, ఆలోచించుకుని చెప్పు. విమలకు విఘ్నేష్ మీద ఇంకా పూర్తి నమ్మకం కలగలేదు. అతడు పెరిగిన వాతావరణం, చెడ్డ స్నేహితుల ప్రభావం అంత త్వరగా వదిలేవి కాదని ఆమె అనుకుంది. ఆ సాయంత్రం విఘ్నేష్కి తమ ఆస్తులు, తోట అన్నీ తిప్పి చూపించి చీకటి పడ్డాక ఇంటికి చేరి ఒక పెట్టెలో ఉన్న నగలు అతడికి చూపిస్తుంది విమల. ఇవిగో, ఇవి మా అమ్మ 7 వారాల నగలు. మా ఇంట్లో ఇంతకన్నా విలువైనవి మరేం లేవు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. రేపుదయమే నాన్నగారు నిన్ను పట్నం తీసుకెళ్లి పనిలో పెడతారట. అలాగే,
రేపు ఉదయమే బయలుదేరెళ్తాను. ఆ రాత్రి విఘ్నేష్కి నిద్ర పట్టలేదు. అతని కళ్ల ముందు విమల చూపించిన నగలే తడుక్కుమంటున్నాయి. ఆ నగలు ఎత్తుకుపోయి అమ్మేసి ఆ డబ్బుతో హాయిగా బతకచ్చన్న ఆలోచన అతడికి కలుగుతుంది. అలా కాక బతికినన్నాళ్లు ఒకళ్ల కింద నౌకరీ చేస్తూ కష్టపడటం ఎందుకు అనుకుంటాడు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి విఘ్నేష్ ఆ రాత్రివేళ ఆ నగల పెట్టెను తీసుకుని పెరటి దారిన పారిపోతాడు. అలా కొంత దూరం వెళ్లి ఒక చెట్టు కింద ఆగి, హా, చాలా దూరం వచ్చేసినట్టున్నాను. ఇక్కడ నన్నెవరూ చూడటం లేదుగా. ఇక ఈ పెట్టెతో నగలను తీసుకెళ్తే నన్ను ఎవరైనా అనుమానిస్తారు. వెంటనే నగలను పెట్టెలో నుండి తీసేస్తే మంచిది. అలా అనుకుని నగల పెట్టెను దగ్గర ఉంచుకోవడం ప్రమాదమని భావించి నగలు మాత్రం తీసుకుందామని పెట్టె తెరిచి లోపల చూసి ఉలిక్కి పడతాడు విఘ్నేష్. లోపల నగల మధ్య ఒక నల్లతేలుంటుంది. అయ్యో, ఏంటి ఇందులో తేలుంది? అది మళ్ళీ కుట్టిందంటే అమ్మో, ఆ బాధ భరించడం నా వల్ల కాదు అని అనుకుని వెంటనే ఆ తేలు మళ్లీ ఎక్కడ కుడుతుందో అన్న భయంతో అతడు నగలు పెట్టెను నేలమీద పడేస్తాడు. నేలమీద పడిన పెట్టెలో నగలతో పాటు కింద పడిన తేలు కదలకుండా అలాగే ఉంటుంది. ఏంటి, ఈ తేలు కదలటం లేదు? ఓ, ఇది బొమ్మ తేలా? అది బొమ్మ తేలని గ్రహించిన విఘ్నేష్ దాన్ని పక్కకు తోసి నగలు తీసుకుంటూ ఉండగా వాటి మధ్య ఒక చీటీ కనిపిస్తుంది. అది విమల రాసింది. అందులో ఇలా ఉంటుంది: ఇది బొమ్మ తేలైనందుకు చాలా సంతోషంగా ఉండుంటావు. తేలులా కనిపించి కుట్టకపోతే పర్వాలేదు, కాని వానపావులా కనిపించి విషం కక్కితేనే ప్రమాదం. నిన్న నువ్వు దొంగలా కనిపించి హాని చేయలేదు. ఈరోజు ఈ ఇంటికి కాబోయే అల్లుడివయ్యే అవకాశం ఉండి నగలు దొంగిలించుకుని పోతున్నావు. నా తండ్రికి నచ్చినా నీలాంటి మనిషి భర్త కాకుండా పారిపోతున్నందుకు ఆనందిస్తున్నాను అని ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది. తనను ఆ ఇంటి అల్లుడిగా చేసుకుందామనుకున్నారని తెలియని విఘ్నేష్ ఆ ఉత్తరం చదివి దిగులు పడిపోతాడు. అయ్యో, విమలను పెళ్ళాడి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా బతకాల్సిన నేను ఈ రోజు ఇలా దొంగలా తలదించుకుని ఉండాల్సొచ్చింది. దీనికంతటికీ కారణం నా చిల్లర దొంగతనాల బుద్ధి. విమల నాకు మంచి బుద్ధి చెప్పింది అని తాను చేసిన పనికి సిగ్గుపడతాడు విఘ్నేష్. వెంటనే నగలు విమలకు ఇచ్చి ఆమెను క్షమాపణ కోరి తన దారిన తాను వెళ్లిపోవాలి అనుకుని విమల దగ్గరకు బయలుదేరతాడు. మంచినీళ్ల కోసం వంటగదిలోకి వచ్చిన విమల తండ్రి అతన్ని చూసి అనుమానంగా, ఇంత రాత్రివేళ నగలు పెట్టి తీసుకుని ఎక్కడికెళ్ళేవయ్యా? అది అది మరండి, అసలు ఏం జరిగిందంటే? విఘ్నేష్ జవాబు చెప్పకుండా తత్తరపడుతుండగా విమల అక్కడికి వచ్చి, మరేం లేదు నాన్నా, నా చేతి గాజులు గుచ్చుకుంటుంటే వాటిని నగల పెట్టెలో దాద్దామనుకున్నాను. అయితే అందులోకి ఒక తేలు ఎలా చేరిందో తెలీదుగాని అది నన్ను కుట్టబోతే విఘ్నేష్ నన్ను దాని బారి నుండి కాపాడి తేలును చంపి రావడానికి నగలపెట్టెను తీసుకుని బయటికెళ్లాడు. హో, అవునా? మంచి పని చేసేవయ్యా. నీలాంటివాడు నా అల్లుడైతే నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడనేదే నా నమ్మకం. రాత్రి ఇదే సంగతి అమ్మాయికి చెప్పాను. మీ ఇద్దరికీ ఒకరికొకరు నచ్చితే చెప్పండి, పెళ్లి చేసేస్తాను. నాన్నా, మీరు కాసేపు ఊరుకోండి. ప్రతిదానికి నా పెళ్లితో ముడిపెడతారు. నాకు కొంచెం సమయం కావాలని అడిగాను కదా. సర్లేమ్మా, ఆలోచించుకుని చెప్పండి ఇద్దరు అని అక్కడ్నుండి వెళ్ళిపోగానే విమల విఘ్నేష్ దగ్గరకు వచ్చి, అలా దిక్కులు చూస్తావే, లోపలికి రా. తేలును పూర్తిగా చంపేశావా? దేన్నైనా సగం సగం చంపడం మహాపాపం. పూర్తిగా చంపేస్తే ఇక లోపలికి రా అన్నది నవ్వుతూ. విమల తనలో ఉన్న దొంగబుద్ధి అనే తేలును గుర్తించి అలా అడుగుతోందని గ్రహించిన విఘ్నేష్, విమల, నన్ను క్షమించు. నాలో ఉన్న ఈ చిల్లర దొంగతనాల బుద్ధిని ఈ రోజుతో చంపేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయను. నేను పూర్తిగా మారిపోయాను. నువ్వు నన్ను క్షమిస్తే చాలు. అవునా? క్షమిస్తే సరిపోతుందా? మరి దొంగగా ఇంటికొచ్చిన నువ్వు దొంగల్లుడిగా మారి నా చేయి పట్టుకోవాలని మా నాన్న అనుకుంటున్నారు. ఆయనకేం చెప్పమంటావ్? విమల మాటల్లో ఆంతర్యాన్ని గ్రహించిన విఘ్నేష్ ఎంతో సంతోషిస్తాడు. వెంటనే, ఈ దొంగలుడు మంచెలుడుగా మారి మీ ఇంటికి వస్తున్నాడని మీ నాన్నకి చెప్పు విమల. ఇదంతా చాటుగా ఉండి గమనిస్తున్న రాజయ్య వెంటనే అక్కడికి వచ్చి, అమ్మ దొంగలారా, దొరికిపోయారుగా. ఇద్దరూ కలిసి ఎంతలా నటించారు. అయినా నా కూతురు గడిసైంది. తాను ఇష్టపడింది అంటే తప్పకుండా నువ్వు మంచివాడివై ఉంటావు. ఇక ఆలస్యం చేయకుండా మీకు పెళ్లి చేసేస్తాను. అలా విమలను పెళ్లి చేసుకున్న విఘ్నేష్ పట్నంలో మామగారి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ మంచి వ్యాపారిగా రాణిస్తాడు. విమలకు పెళ్లి చేయడంతో తన బాధ్యతలన్నీ పూర్తి చేసిన రాజయ్య కూతుర్ని అల్లుణ్ణి చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం
మా న్యూస్ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.